వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ సో స్లో. బట్ లొకేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ కదా, డేంజరస్గా ఉంటుంది ఘాట్ సెక్షన్. ఓహో అన్నా, పెద్దన్నా నువ్వు అటుపోతే ఎట్లనే రోడ్డు ఉంది, మనం వచ్చిన రూట్ అదే. బ్యాంబో చికెన్కి చాలా ఫేమస్. సో మారేడుమిల్లికి రానికి ఇట్లా బస్సులు కూడా ఉంటాయి. ఓవరాల్గా మన స్టేకి అయితే రీచ్ అయినాం. ఇప్పుడు లంచ్. సో మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ వాటర్ ఫాల్స్కి. ఇంకా వాటర్ ఫాల్స్ నాకు తెలిసి ఇప్పటికి ఓపెన్ అయిపోవచ్చు, 10 వరకే ఓపెన్ అవుద్దా అని చెప్పిండు. 10 కాదు 9కే ఓపెన్ అవుద్దా అన్నాడు. సో వెళ్ళేసి వాటర్ ఫాల్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి మారేడుమిల్లికి వెళ్ళిపోదాం. ఇంకా ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. సో బాయ్ రిసార్ట్, గ్రీన్ హిల్స్ రిసార్ట్. 10:20 అవుతుంది కరెక్ట్ టైము. సో మనం మారేడుమిల్లికి ఈ రూట్లో కూడా వెళ్ళొచ్చు. మనం వచ్చింది యాక్చువల్గా బ్యాక్ సైడ్ నుంచి నిన్న, బట్ మనం వాటర్ ఫాల్కి ఇటే వెళ్ళాలి కాబట్టి సో వాటర్ ఫాల్ చూసుకొని మళ్ళీ ఇట్లానే డైరెక్ట్ మోతుగూడెం అని ఉంది, ఆ విలేజ్కి వెళ్తే అక్కడి నుంచి డైరెక్ట్ మారేడుమిల్లికి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ లోపలికి వెళ్ళి బైక్ ఇక్కడ పార్క్ చేద్దాం. పొల్లూరు వాటర్ ఫాల్స్ ఫైనల్గా అయితే మీకు చూపించబోతున్నా. సో బైక్ అక్కడ పార్క్ చేసినాం. అక్కడి నుంచి కొద్ది దూరం అయితే వాక్ చేయాలి, ఒక 500 మీటర్స్ అంట. ఇక్కడికి క్లోజ్ ఉంది ఇది. సో పక్కనే వాటర్ ఫాల్ సౌండ్ కూడా వినొస్తుంది. 500 మీటర్స్ వాక్ చేస్తే వాటర్ ఫాల్కే రీచ్ అయిపోతాం మనం. సో లెట్స్ గో. సో వచ్చేసాం వాటర్ ఫాల్ దగ్గరికి. సో ఇదే ద బ్యూటిఫుల్ పొల్లూరు వాటర్ ఫాల్స్. నిన్నటి నుంచి మీకు చూపిద్దాం అనుకుంటే ఫైనల్గా ఇప్పటి కుదిరింది. ఇంకా హైలైట్ మ్యాటర్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్ 1.5 month నుంచి క్లోజ్ ఉందంట. మన అదృష్టం కొద్దీ ఇవాళనే ఓపెన్ అయింది పొల్లూరు వాటర్ ఫాల్స్. సో వాటర్ ఫాల్లో కొంచెం అయితే టైం స్పెండ్ చేసాం, సూపర్ ఉంది. బట్ నేను 2 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే ఖాళీగా ఉండే, ఎవ్వరు లేరు, సూపర్ ఉండే. బట్ ఇప్పుడు చాలామంది టూరిస్టులు వచ్చేసిండు. సో ఇది ఓవరాల్గా వాటర్ ఫాల్ అయితే సూపర్ ఉంది కదా, పొల్లూరు వాటర్ ఫాల్స్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం మారేడుమిల్లి స్టార్ట్ అయిపోదాం ఇంకా. సో బాయ్ టు పొల్లూరు వాటర్ ఫాల్స్. నెక్స్ట్ గోయింగ్ టు మారేడుమిల్లి. లెట్స్ గో టు మారేడుమిల్లి. ఇప్పటివరకు మనం 302 kilometers తిరిగినాం. 9640 kilometers ఓవరాల్గా బైక్ డ్రైవ్ అండ్ కిలోమీటర్స్. టైం 11:18 అవుతుంది. మనం 1 వరకు మారేడుమిల్లి రీచ్ అయిపోవాలి. 60 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి మారేడుమిల్లి. సో లెట్స్ గో. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ నాగేంద్ర హియర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ VNB. సో ఇప్పుడైతే మనం పొల్లూరు నుంచి మారేడుమిల్లికి వెళ్తున్నాం. 60 kilometers రైట్. జస్ట్ ఒక 1.5 అవర్లో వెళ్ళిపోతాం. 1 అవర్లో వెళ్ళిపోవచ్చు, బట్ లొకేషన్స్ ఉంటాయి పోయేటప్పుడు, వ్యూ పాయింట్స్ అవి ఉంటాయి, అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఈజీగా 2 hours పడతాయి మనం మారేడుమిల్లికి వెళ్ళడానికి. ఇప్పుడు 11:18 అవుతుంది. 1:30 ఆ లోపు వెళ్ళిపోతాం మారేడుమిల్లికి. బ్యూటిఫుల్గా ఉందో చూడండి, నేచర్ చాలా ప్రశాంతంగా ఉంది, ఎవ్వరూ లేరు, మొత్తం దట్టమైన అడవి ఎటు చూసినా. సో నిన్న మనం వచ్చిన జంక్షన్ ఉంది కదా ఇదే, ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే భద్రాచలం, మనం లెఫ్ట్కి వెళ్ళాలి మారేడుమిల్లికి. ఇక్కడ నుంచి మారేడుమిల్లి జస్ట్ 30 kilometers. రాజమండ్రి 118 kilometers అంటే ఇక్కడ నుంచి. ఓకే, 30 kilometers 1 hour, ఎందుకంటే ఫుల్ ఘాట్ సెక్షన్ ఉంది ముందు. సో అది మ్యాటర్, అందుకే చాలా టైం పడుతుంది.
వ్యూ బాగుంటుంది, వాటర్ ఫ్లో ఇది బాగా వస్తుంది అన్నట్టు ఇక్కడ. చూడండి ఎట్లుందో వ్యూ, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు వ్యూ అయితే. బాబా ఫారెస్ట్ చూడండి ఎక్దమ్ ఉంది. కింద వాళ్ళు బౌళ్ళు అవి ఇవి తెచ్చుకున్నారు, కుకింగ్ చేస్తున్నట్టున్నారు. మంచి వాటర్ ఉంది కదా పక్కనే. బ్యాచిలర్స్ అనుకుంటా అందరూ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటారు. ఇంకా ప్రిపేర్ చేయలే, చేసుకున్నారో చేస్తున్నారో. గిన్నెలు అయితే కడుగుతున్నారు మొత్తానికి. ఆ గ్యాంగ్ అక్కడ ఉంది. బట్ లొకేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ కదా. ఇక్కడ మౌంటైన్స్ అయితే కనిపిస్తలేవు పొగ మంచుకి ఇంకా స్టిల్. సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. దట్స్ మై బైక్. కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఎక్స్ట్రీమ్ ఘాట్ సెక్షన్, డేంజరస్గా ఉంటుంది ఘాట్ సెక్షన్ ఇక్కడ. నేను 2 years బ్యాక్ కార్లో వచ్చిన ఇదే రూటు. సో మళ్ళీ 1 year బ్యాక్ కాదు, జనవరిలోనే బైక్ రైడ్ కూడా చేశాను అనుకోండి. డేంజరస్గా ఉంటుంది ఘాట్ సెక్షన్. ఓహో అన్నా, పెద్దన్నా నువ్వు అటుపోతే ఎట్లనే. నేను మాకు ఆ లారీని చూడకుండా డైరెక్ట్ అటాక్ పెట్టేటోని. మనకు అసలు మళ్ళీ బండి తిప్పాలంటే దానికన్నా డేంజర్గా తిప్పాలి దీన్ని. ఇక లారీ అన్న ఈజీగా తిప్పొచ్చేమో కానీ నా బండి తిప్పుడు చాలా కష్టం. ఇది మళ్ళీ పైకి ఎక్కాలి ఇక్కడ. ఇది డేంజర్ ఉంటుంది ఇక. రోడ్డు కొద్దిగా బాగాలేదు ఇక్కడ, చిన్నగా చూసుకొని రావాలి. మై గాడ్ డేంజరస్గా ఉంది ఇది. మారేడుమిల్లి ఘాట్ సెక్షన్. ఇవన్నీ రోడ్లు ఎందుకు ఖరాబ్ అయినాయి అంటే లారీల వల్లనే. హెవీ లోడెడ్ లారీస్ వస్తాయి అన్నట్టు ఇటు. సో అందుకే ఇట్లా అవుతాయి. ఎక్కువ ఛత్తీస్గఢ్ లారీలు వస్తాయి ఈ రూట్లో. చాలా లారీలు యాక్సిడెంట్ కూడా అవుతాయి ఇక్కడ. బాబా ఏమన్నా ఉందా ఘాట్ సెక్షన్? నేను 2 times వచ్చినప్పుడు 2 times నైట్లోనే రైడ్ చేసినాయి ఘాట్ అంతా. ఒకసారి కారు, ఒకసారి బైక్. ఈసారి మాత్రం డేలో రైడ్ చేస్తున్నా. నైట్ అయితే బిల్కుల్ ఏం కనిపించదు, ఇంకా తిక్కుగా ఉంటుంది కదా, అసలు ఏం కనిపించదు. గబ్బు చీకటి ఉంటుంది ఇటు, కనీసం మూన్ లైట్ కూడా కింద పడదు. డేంజరస్గా ఉంది ఈ ఘాట్. రోడ్ అంతా చెత్తగా ఉంది ఇక్కడ, చాలా దారుణంగా ఉంది. చెత్త కూడా కాదు, నైట్ టైం వస్తే కనిపించలేదు అనుకో బిస్కెట్. ఇంకా స్లోగా రావాలి ఇక. ఓకే, ఇంకా ఘాట్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు కిందికి దిగాలి కొద్ది దూరం పోయాక. ఎస్, హియర్ వి గో. మొత్తం మౌంటైన్ ఎక్కేసి ఇప్పుడు దిగుతున్నాం. ఇంకా ఇదే పెద్ద టాస్క్, మారేడుమిల్లి రావాలంటే ఈ ఘాట్ సెక్షనే పెద్ద టాస్క్ నైట్ టైంలో. డేలో అంటే చల్తా ఏం కాదు, కానీ నైట్ టైమే కొద్దిగా కష్టం. చాలా హైట్ ఉంది ఇది. నైట్ టైమే డేంజర్, కానీ డైలీ ఏం కాదులేండి, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. నైట్లో మాత్రం రోడ్ బాగాలేదు కాబట్టి కొంచెం చూసుకొని రావాలి మారేడుమిల్లికి వస్తే. సో ఘాట్ సెక్షన్ మాత్రం చాలా హెవీగా ఉన్నాయి. 2-3 ఉన్నాయి, ఒక్క ఘాట్ కాదు, 2-3 ఘాట్ సెక్షన్లు ఉన్నాయి ఇక్కడ. ఇట్లా రోడ్ల మధ్య చెట్లు ఇట్లా కిందికి వచ్చి ఉంటాయి. కార్లో వచ్చినాం అనుకో, చూసుకోకుండా పోతే కంతమే. ఇంకా బైక్ అయితే ఇంకా డేంజర్. అక్కడక్కడ ఇట్లా లారీ స్ట్రక్ అవుతాయి, ఇక ఫుల్ ట్రాఫిక్ జామ్ లారీ స్ట్రక్ అయితే. ఇది చాలా డేంజరస్గా ఉంది ఘాట్. ఇక్కడ లారీ ఆగిపోయింది చూడండి. లారీలన్నీ పక్కా పెట్టుకున్నారు వీళ్ళు, పార్కింగ్ చేసుకున్నారు. దీనికి ఏదో అయింది కథ అంతే. ఇంకా
ట్రాఫిక్ జామ్ అవుతా ఉంటుంది ఇట్లాంటి వల్ల. మనం మారేడుమిల్లికి వెళ్తుంటే 3 వాటర్ ఫాల్స్ వస్తాయి. ఆ 3 వాటర్ ఫాల్స్లో ఒక్క వాటర్ ఫాలే నియర్ బై ఉంటుంది, మిగతా అన్నిటికీ లోపలికి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, వ్యూ పాయింట్ వచ్చింది ఇక్కడ, చూద్దాం పదండి. ఓ బాబా ఎంత బాగుంది వ్యూ. అక్కడ రోడ్డు ఉంది, మనం వచ్చిన రూట్ అదే. అక్కడ రోడ్డు కనిపిస్తుందా చిన్నగా, ఆ రూట్లో ఇట్లా 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 వచ్చేసినాం మనం. సూపర్ బాబా, లొకేషన్ చూడండి, ఎక్సలెంట్ ఉంది కదా. ఇప్పుడే మనకు ఒక వాటర్ ఫాల్ మిస్ అయిపోయింది. మిస్ అంటే ఏం కాదు, జస్ట్ అది ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి. నేను ఆల్రెడీ చూసినా కానీ అంత ఏం బాగుండదు. సో మనం మారేడుమిల్లికి వెళ్ళిపోదాం. ఇప్పటికే టైం 1 o'clock అవుతుంది. సో మారేడుమిల్లికి వెళ్ళి మనం అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. మారేడుమిల్లి రైడ్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ఫారెస్ట్లో బైక్ రైడే కిరాక్, అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రైడే, నెక్స్ట్ లెవెల్. లాస్ట్ టైం వచ్చింది అదే కార్లో, బెలినో. సో ఇది మారేడుమిల్లి రైడ్, ఇట్లా ఉంటుంది. మారేడుమిల్లికి వస్తాయి, చెట్టు ఇరిగి అటు పడిందా లేదు, ఇట్లా వచ్చేసింది మొత్తం. ఇట్లాంటి లొకేషన్లు కొన్ని వందలలో కనిపిస్తాయి మారేడుమిల్లికి వస్తుంటే. అండ్ మారేడుమిల్లికి ముందే 3 వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి, వెళ్ళేదారిలో చూసుకొని వెళ్ళొచ్చు. అవి సేమ్ మన కొడైకెనాల్లో పైన్ ఫారెస్ట్ అని ఉంటుంది, సేమ్ అట్లనే ఉంటుంది ఇక్కడ కొంచెం ముందుకెళ్తే. ఇంకో ఇదంతా అట్లనే ఉంటుంది అన్నట్టు, పైన్ ఫారెస్ట్ లెక్క. ఈ జర్నీ హైలైట్ జర్నీ. అందులో మనం బైక్ రైడ్ చేస్తున్నాం కదా, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు ఇంకా. బ్యాంబో చికెన్కి చాలా ఫేమస్, ప్రతి హోటల్లో ఉంటాయి ఇట్లా బ్యాంబో చికెన్ బిర్యానీ, బ్యాంబో చికెన్ కర్రీస్, ఇగో ఇట్లా కుక్ చేస్తూ ఉంటారు. సో మారేడుమిల్లికి వీకెండ్లో వస్తే మాత్రం ఖచ్చితంగా రూమ్స్ బుక్ చేసుకుని రావాలి, డైరెక్ట్ వస్తే దొరకవు. వీక్ డేస్లో మాత్రం ఏం కాదు, డైరెక్ట్ వచ్చినా దొరికేస్తాయి. వీకెండ్ మాత్రం ఇట్లా రష్ ఘోరంగా ఉంటుంది అన్నట్టు, కొంచెం కష్టం. సో మారేడుమిల్లికి రానికి ఇట్లా బస్సులు కూడా ఉంటాయి. చింతూరు, భద్రాచలం నుంచి రావచ్చు, ఇట్లా కాకినాడ, రాజమండ్రికి వెళ్ళే బస్సులు ఇటు నుంచి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో ఇది మారేడుమిల్లి పోలీస్ స్టేషన్. ఈరోజు సంత అనుకుంటే ఇక్కడ, అందుకే చాలా రష్ హెవీగా ఉంది. కాకినాడకి వెళ్తుంది బస్సు, వయా ఎక్కడి నుంచి వెళ్తుందో ఇది, భద్రాచలం నుంచి వెళ్తుంది కాకినాడ బస్సు. ఈ బస్సు ఎక్కినా కూడా మారేడుమిల్లి దిగొచ్చు. సో మన రూమ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. తీసుకున్న రూమ్ ఇదే మారేడుమిల్లిలో, కాకపోతే నాన్ ఏసీ తీసుకున్నాం, ఎందుకంటే ఇది వింటర్ సీజనే కదా. సో అందుకని చెప్పి నాన్ ఏసీ తీసుకున్నాం. నాన్ ఏసీకి ఏసీకి 1000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. వాష్రూమ్ కూడా బాగుంది, గీజర్ కూడా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ ఏం బాగాలేదు కానీ ఇటు సైడ్ బాగుంది. సో ఇది బెడ్. సో 2 మెంబర్స్కి ఓకే, 2 కాదు 3 మెంబర్స్ కూడా పడుకోవచ్చు మంచిగా. ఎక్స్ట్రా మ్యాట్ వేస్తే ఇక్కడ కూడా పడుకోవచ్చు. ఒక రూమ్లో ఈజీగా 4 మెంబర్స్ అయితే ఉండొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది మన రూమ్, కాకపోతే విండో లేదు మనకి. ఇక్కడ విండో ఉంటే బాగుంది, విండో లేదు. బట్ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఓవరాల్గా మన స్టేకి అయితే రీచ్ అయినాం. ఇప్పుడు లంచ్ చేసేసి ఇక్కడ నుంచి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేద్దాం మారేడుమిల్లిలో. ఇది బిఎంఎస్ రిసార్ట్, ఇది మారేడుమిల్లి నుంచి గుడిసెకి వెళ్ళే రూట్లో ఉంది. సో ఇక్కడ నుంచి జస్ట్ ఇదంతా ఫారెస్ట్, ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం విలేజ్, ఇటు సైడ్ మొత్తం ఇంకా ఫారెస్ట్. మనకి గుడిసెకి వెళ్ళే రూట్లో ఉంది అన్నట్టు ఇది రిసార్ట్. వీలైతే కుదిరితే ట్రై చేయండి. వీలైతే ఈ రిసార్ట్ డీటెయిల్స్ నేను పెడతాను. బాగుంది, రీజనబుల్ రేట్కే మనకైతే వచ్చింది. నా రూమ్ నాన్ ఏసీ 1600కి వచ్చేసింది, ఏసీ 2500 అంట. సో చాలా కాస్ట్లీ ఉంది. ఇక్కడ వీకెండ్ కదా, దోలు తీరిపోద్ది అన్నట్టు, ముందే బుక్ చేసుకోవాలి, లేకుంటే మాత్రం సుక్కలు కనిపిస్తాయి రేట్లు. దొరకవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్సే దొరకవు, అట్లా ఉంటుంది ఇక్కడ. క్రౌడ్ కూడా చూసారు కదా ఎంత బీభత్సంగా ఉందో. సో అది మ్యాటర్. మారేడుమిల్లికి వస్తే ఖచ్చితంగా ప్రీ ప్లాన్ చేసుకొని రూమ్స్ బుక్ చేసుకొని రండి. వీకెండ్స్ అయితే, వీక్ డేస్ అయితే నో ప్రాబ్లం, డైరెక్ట్ వచ్చినా దొరుకుద్ది. సో ఇంకా మనం ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసి లంచ్ చేసేసి నెక్స్ట్ బ్లాగ్లో మారేడుమిల్లి ఎక్స్ప్లోరింగ్ వీడియో చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. ఇన్స్టా ఐడి వచ్చేసి రైడర్ VNB. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.